ఇలా ఈ మంచి లైఫ్ని నా దేవుడు నాకు అనుగ్రహించాడు. బై లక్ ఏంటంటే నేను కూడా లోబడటం, ఆయన చెప్పిన ప్రకారం వినటం వల్ల నాకు ఈ ధన్యత లభించింది. ఇక్కడ కూర్చున్న మీరే కాదు, కోట్లాది మంది హృదయాలలో నాకు స్థానం ఇచ్చాడు నా తండ్రి. లక్షలు కూడా కాదు, కోట్ల మంది హృదయాల్లో ఈ పాపికి, పనికి మాలిన పాపికి దగ్గరగా తీసుకొని కడిగి శుద్ధి చేసి, రేపు ఏప్రిల్ 17 నేను బాప్తీసం పొందిన రోజు తెలుసా మీకు? ఏప్రిల్ 17 ఎండాకాలం పోయి నిలబడ్డా. నేను కూడా చెప్పారు, ఇచ్చారు. ఈరోజు ఈ బిడ్డలందరూ వచ్చారు మంచిగా తీర్మానం చేసుకొని. ఎందుకు ఇంత వివరించి చెప్తున్నానంటే, ఈరోజు దేవుడిని హృదయ తలుపు తడుతున్నాడు దా అని. నాకు దాసుడిని చూసావు కదా, నీ జీవితాన్ని కూడా అలాగ ఆశీర్వదించాలని, అలాగ వెలిగించాలని ఆశగా ఉంది నా కుమారుడా, నా కుమారి. నువ్వు నాకు కావాలి రమ్మని పిలుస్తున్నాడు. ఈ స్వరం నీకు వినబడితే పరిగెత్తి రక్షణ పొందు, వినబడకపోతే వదిలేసి. రక్షణ పొందిన వాళ్ళకు కూడా చెప్తున్నా వినండి. రక్షణ పొందగానే సరే కాదు, నీ తండ్రి ఎలాంటి వాడో తెలుసుకొని కేవలం నీ అవసరాల కోసం, నీ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే నువ్వు దేవుణ్ణి వెంబడించడం కాకుండా, దేవుని కోసం ఫలించాలన్న ఆశతో, కొంతైనా దేవుని సేవ చేయాలన్న తృష్ణతో బ్రతుకు. ఎందుకంటే నేను రక్షింపబడ్డాను, అది అయిపోయింది మొదటి మెట్టు. తర్వాత నా దేవుడు ప్రశ్నించాడు రెండో మెట్టు, అది కూడా చేశాను. మీ కళ్ళ ముందు అందుకే ఉన్నాను. లేకపోతే మీలాగనే నేను కూడా ఏదో ఉద్యోగమో వ్యాపారమో ఏదో పైసలు సంపాదించే మార్గం చూసుకుని అందులోనే కొనసాగేవాడిని హాయిగా ఫ్యామిలీతో. కానీ కాదు, అనేక మందికి నా ప్రభువుని చాటాలి. దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. ఏమండి, మీరు మళ్ళీ ఊళ్ళకి వెళ్ళాలి కదా, కాబట్టి ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు మళ్ళీ కూటం పెట్టుకొని పాడుకుందాంలే. ప్రస్తుతానికైతే మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. అలా లేచి నిలబడతారా? మన లైఫ్ అంతా మన కోసమే బతకాలా, దేవుని కోసం బతకాలా? ఎంతో కొంత 4 ఆత్మలు రక్షించిన చరిత్ర, 4 జీవితాలకు సువార్త చెప్పిన చరిత్ర, 4 కుటుంబాలని కట్టిన చరిత్ర, 4 దీపాలు వెలిగించిన చరిత్ర ప్రతి ఒక్కరికి ఉండాలి. మనందరం దేవుని పనిలో పాలివారం కావాలి. నాకు దేవుడిచ్చిన సేవ నేను చేస్తున్నా. నిన్ను ప్రార్థన చేయమంటాడో, ప్రకటించమంటాడో, సువార్త చాటమంటాడో, సేవ చేయమంటాడో, కాపరిగా ఉండమంటాడో, సువార్తికుడిగా ఉండమంటాడో, ఏ విధంగా నిన్ను ఆయన పని కొరకు పిలుస్తున్నాడో ఆయన పని నువ్వు చెయ్యాలి బిడ్డ. ఆ తీర్మానం కూడా చెయ్యాలి. బతుకంతా యేసు ప్రభుని వినియోగించుకోవటం కాదు, యేసు ప్రభు కోసం కూడా బతకాలి. ప్రభు మనకెంత చేశాడన్నది కాదు, ప్రభు కొరకు మనం ఏం చేసామన్న చరిత్ర కూడా ఉండాలి. కనుక మీ జీవితాలు ప్రభు చేతికి అప్పగించండి. గుర్తుపెట్టుకోండి, నీ తండ్రి జ్ఞానం గల తండ్రి, ప్రేమ గల తండ్రి, శక్తి గల తండ్రి. ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు, నీ లైఫ్ ఉంది. నీ భవిష్యత్తుకు డోకాలు ఎలాంటి పరిస్థితులైనా మార్చి నేను నిలబెట్టగల సమర్థుడని నమ్మితే టెన్షన్స్ వదిలేసి ప్రశాంతంగా ఉండు, సంతోషంగా ఉండు, సంతోషంగా సువార్త చెప్పు, సంతోషంగా ప్రార్థన చేయి, ఇతరులను దేవుని కొరకు రక్షించు. కృప మనందరికీ తోడై ఉండును గాక. అశోక్ అన్న ప్రార్థన చేస్తాడు. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, సర్వాధికారి అయిన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ఈ దాసుని ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి మీరు మాట్లాడిన ఒక్కొక్క శ్రేష్టమైన మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ అందరి విశ్వాసము కలిగిన వారు ఎలాంటి కార్యాలు పొందుకుంటారో, విశ్వసించిన వారి జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో
అద్భుతమైన రీతిలో మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు నాయనా. మీరే నిజమైన దేవుడని, మీరు తప్ప వేరొక దేవుడు లేరని మీరు వివరించిన విధానం కొరకై మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ఈ మాటలు విన్న ఒక్కొక్కరు యేసు నామములో విశ్వసించి గొప్ప కార్యములు చూచుదురుగాక. ఇక్కడి నుంచి నీ బిడ్డలు వెళుతుండగానే స్వస్థత పొందుకొని వెళ్ళాలి ప్రభువా. ఇక్కడి నుంచి నీ బిడ్డలు వెళుతుండగానే దురాత్మల నుండి విడుదల పొంది వెళ్ళాలి ప్రభువా. ఇక్కడి నుంచి వెళుతుండగానే బంధకాలు యేసు నామములో తొలగిపోవునుగాక. నీ బిడ్డలందరూ విశ్వసించి నీ మహిమను పొందుకోవడానికి సహాయం దయచేయండి నాయన. నీకే వందనాలు తండ్రి. ఇంకా నశించిపోతున్న వారు అనేకులు ఉంటుండగా నీ కొరకు నీ బిడ్డలందరూ కూడా కష్టపడి పనిచేసి అనేకులకు సువార్త ప్రకటించి అనేకుల్ని రక్షణలోనికి నడిపించేటట్లుగా కృప దయచేయండి తండ్రి. ఇక్కడున్న వారిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. జరుగుతున్న బాప్తిస్మాల కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగించండి అయ్యా. ఇంకా ఇక్కడ రక్షణ పొందకుండా ఉన్న అనేకులను కూడా దర్శించు తండ్రి. రక్షించబడిన బిడ్డల్ని కూడా దీవించయ్యా. జరగబోతున్న మందిర ప్రతిష్ట కార్యక్రమం ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.